హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు ది మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన నీకుతో మంచిగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారని చెప్పేసి లెట్స్ మీ నౌ కింద కామెంట్ అయితే చేసేసేయండి గాయస్. ఇక మరి ఈ యొక్క వీడియోలో మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి T20 సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మరి T20 సిరీస్ మనం లైవ్ ఏ విధంగా చూడాలి, ఏ ఛానల్స్లో చూడాలి, ఎక్కడెక్కడ చూడాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియో అయితే మీకు అయితే దొరుకుతుందన్నమాట. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ అయితే చేయదు. 3 నిమిషాల వీడియో చాలా స్కిప్ చేయకుండా చూస్తే మనందరికీ కూడా మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి మనం ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక మనం వీడియోని స్టార్ట్ చేసినట్లయితే ముందుగా మన ఇండియాలో మన భారతదేశంలో మనం లైవ్ ఎక్కడ చూడాలంటే మాత్రం ఈ యొక్క లైవ్ వచ్చేసి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో మీకు అయితే లైవ్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో కూడా మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి మ్యాచెస్ అయితే అవబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసి కూడా మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇక మరి ఈ యొక్క T20 సిరీస్ మరి ఆస్ట్రేలియాలో ఏ విధంగా చూడాలంటే ఫాక్స్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్స్ మీకు అయితే లైవ్ వస్తుంది. అక్కడ నుంచి మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క లైవ్ వచ్చేసి పాకిస్తాన్లో ఏ విధంగా చూడాలంటే PTV స్పోర్ట్స్, అంతేకాకుండా 10 స్పోర్ట్స్ నెట్వర్క్లో మీకు అయితే లైవ్ వస్తుంది. ఆ ఛానల్స్లో మీకు అయితే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ యొక్క లైవ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా చూడాలంటే సూపర్ స్పోర్ట్స్ క్రికెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే మరిగా ఈ యొక్క లైవ్ వచ్చేసి ఇంగ్లాండ్లో ఏ విధంగా చూడాలి అని అంటే మనకి స్కై స్పోర్ట్స్ క్రికెట్లో, లేకపోతే కనుక మనం చూసుకున్నట్లయితే TNT స్పోర్ట్స్ ఛానల్ ఉంది కదా, అందులో మీరైతే లైవ్ అనేది ఫ్రీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, మీకు అయితే సబ్స్క్రిప్షన్ బేస్డ్. ఎక్కడ చూసినా కానీ సబ్స్క్రిప్షన్ అయితే లేకుండా ఉంటుంది కదా, ఆ యొక్క సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక మరి మిగతా కంట్రీస్ లైక్ వెస్టిండీస్ లాంటి అమెరికన్ కంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే ESPN క్రికెట్ ఇన్ఫోలో మీకైతే లైవ్స్ అనేవి వస్తాయి. అక్కడ నుంచి కూడా మీరైతే లైవ్ అనేది చూడొచ్చు, లేకపోతే విల్లో టీవీలో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక మరి ఇంకొక ఛానల్ ఏది, ఇంకా బంగ్లాదేశ్లో మనం చూసుకున్నట్లయితే గాజీ టీవీ, లేకపోతే టీ స్పోర్ట్స్లో మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక మరి మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మీకైతే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మాత్రం ఇక్కడ చెప్పాల్సిన స్కోప్ ఉన్నా కూడా చెప్పలేకపోతున్నా, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని రీజన్స్ వల్ల చెప్పలేకపోతున్నాను. ఓకే, మరి వీడియోకైతే ఇంతే. మనం ఫ్రీగా చూడలేమంటే మాత్రం ఫ్రీగా అయితే చూడలేం ప్రైస్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా చూసేయాల్సినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా కంప్లీట్గా ఆపేశారు. ఇప్పుడు మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే అందరి దగ్గర హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. లేదా రీఛార్జ్తోనే మనమైతే సబ్స్క్రిప్షన్ అనేది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనందరి దగ్గర కూడా హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా హాట్‌స్టార్లో చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. బయటి కంట్రీస్లో ఎట్లాగూ వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరైతే లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. కొంతమందికి రాకపోతే మాత్రం యూప్ టీవీలో మీరైతే లైవ్ అనేది చూసుకోండి. అక్కడ మీకైతే చాలా ఈజీగా అయితే మీరు లైవ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి వీడియోకైతే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.